అందరికీ నమస్కారం. నేను మీ బీక్యూ వ్లాగ్స్ కృష్ణ యాదవ్. మొట్టమొదటిసారిగా మన ఛానల్లో రాజకీయ విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేశారు. అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా అన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ప్రకటించింది. బహుశా వారే ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా రేపు బరిలో దిగబోతున్నారు అన్నటువంటి సమాచారం. ఈ సమాచారం దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థుల లిస్టుని పరిశీలించి మండలాల వారీగా ఏ మండలంలో ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేటివాటిని క్షుణ్ణంగా పరిశీలించాము. పంచాయతీల వారీగా కూడా గ్రామాల వారీగా మనం దీన్ని విశ్లేషణ చేయడం జరిగింది. విశ్లేషణ చేసిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనం చిత్తూరు నుండి ప్రారంభిద్దాం. చిత్తూరులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరులో 14 ఉంటే చిత్తూరులో 7 ఉన్నాయి. 7 నియోజకవర్గాలకి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు 5 ప్రకటించారు. 2 పెండింగ్ ఉన్నాయి. వైసీపీ పార్టీ ఆల్మోస్ట్ అందరినీ ఇన్ఛార్జిని ప్రకటించింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కామన్ పీపుల్ యొక్క అభిప్రాయాలను సేకరించి వారి యొక్క అభ్యర్థి యొక్క బలగాలు, పార్టీల యొక్క బలగాలు దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఏ విధంగా ఉన్నాయనే దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మనం కుప్పం నుంచి ప్రారంభిద్దాం. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బరిలో ఉన్నారు. వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ భరత్ గారు బరిలో ఉన్నారు. వీరి బలాబలగాలు మనం పరిశీలిస్తే ఫస్ట్ వైసీపీ పార్టీ యొక్క అభ్యర్థి భరత్ గారి బలం ఏంటి, తర్వాత పార్టీకి ఉన్న బలం ఏంటి అనే దాన్ని పరిశీలిద్దాం. భరత్ గారు వ్యాపారవేత్త, బిజినెస్లు అవి ఇవి చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ముందుకొచ్చారు. వైసీపీ పార్టీలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని మంచి యూత్ లీడర్గా ఎదిగారు. గ్రానైట్ బిజినెస్, అనేక బిజినెస్లు చేసి తను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారటువంటి దృష్టిలో వైసీపీ ప్రభుత్వం తనకి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిట్గా నిలబడేటువంటి సుబ్రహ్మణ్యం నాయుడు అనేటటువంటి క్యాండిడేట్ చనిపోవడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత తన కుమారుడు కూడా ఈ మధ్యన తెలుగుదేశం పార్టీలో చేరారు. కాబట్టి ఇప్పుడు అక్కడ అభ్యర్థి ఎవరు అని వైసీపీ పార్టీ అన్వేషిస్తున్న తరుణంలో భరత్ గారి పేరు ముందుకొచ్చింది. తనను ఒక మంచి లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తనకి అవకాశం కల్పించారు. కల్పించిన తర్వాత తనని వైసీపీ పార్టీ యొక్క క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క బలం, భరత్ గారి యొక్క బలహీనత ఏంటి అనేది చూడండి. భరత్ గారి యొక్క బలహీనత అక్కడ బిజినెస్ ద్వారా, గ్రానైట్ ద్వారా, అనేక మార్గాల ద్వారా అతను అక్రమాలకు పాల్పడుతున్నారని, లోకల్లో ఉన్నటువంటి ప్రజల్ని పట్టించుకోవట్లేదని, తన బలగంగా కొంతమందిని ఓటర్గా ఏర్పరచుకొని వారికి తను సహాయ సహకారాలు అందిస్తూ కామన్ పీపుల్కి ఎటువంటి ఉపయోగకరం లేనటువంటి పనులు తను చేస్తున్నారని, కొన్ని వాళ్ళ చర్యల వల్ల కామన్ పీపుల్ కూడా చాలామంది బాధపడుతున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ యొక్క వ్యతిరేకత,
పార్టీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం మేము కుప్పానికి నీళ్ళు తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి కంటిన్యూ చేసే తరుణంలో గవర్నమెంట్ పడిపోయింది. ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్ళు ఇస్తున్నామని చెప్పి అక్కడ ఒక డ్యామ్ ఏర్పాటు చేసి మామూలుగా మనం అద్దె గేట్లు అద్దె నీళ్ళు తోలుకుంటాం కదా, ఆ విధంగా గేట్లు ఏర్పాటు చేసి డంప్ వేసి ఆ డంప్లో నుంచి ఆ నీళ్లు వదలడం జరిగింది. 6 గంటలకు ఆ గేట్ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. 7 గంటలకి ఆ కెనాల్లో వాటరు స్టాప్ అయిపోయినాయి. ఇది తీవ్ర వ్యతిరేకత ఈ వైసీపీ ప్రభుత్వం మీద కానీ ఈ వైసీపీ పార్టీ మీద కానీ ప్రజలకి చూపడం జరుగుతోంది. ఎందుకంటే పచ్చి మోసం, పచ్చి దగా చేసి ఈ విధంగా ఏమారిచ్చారు అనే ఒక కసి అక్కడ నుండి ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మనసుల్లో నాటిపోయిందన్నమాట. గతంలో ఉన్న ఎన్నో వైఫల్యాలు ఉన్నప్పటికీ రీసెంట్గా ముఖ్యమంత్రి గారు అక్కడ మీటింగ్ పెట్టి ఈ చేసినటువంటి మోసం ఇది క్షమించరానిది అని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే నీళ్ళు ఇవ్వలేదంటే ఎవరు అడగబోయేలే, నీళ్ళు ఇస్తున్నామని చెప్పి మోసం చేసి మరుసటి రోజు ఆ అద్దె గేట్లు అవన్నీ తీసుకెళ్ళిపోవడం కులోన్లు పెట్టి అది అందరూ ప్రజలు యావత్ రాష్ట్ర ప్రజలందరూ చూసి ముక్కు మీద వేలేసుకున్నారన్నమాట. కాబట్టి ఇలాంటి చర్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు కొంత వ్యతిరేకత చూపిస్తున్నారు. రెండవది, అక్కడ కుప్పం ప్రజలు అంటేనే నీతికి, నిజాయితీకి, ప్రేమ అనురాగాలకి మారు పేరైనటువంటి ప్రజలు కుప్పం ప్రజలు. వారికి మోసం చేయడం తెలియదు, ఒకరిని ఆమార్చడం తెలియదు, వాళ్ళకి ప్రేమ పంచడం తప్ప ప్రేమను ద్రోహం చేయడం తెలియదు అన్నమాట. అటువంటి నిస్వార్థపరులైనటువంటి ఆ ప్రాంత ప్రజలు ప్రేమానురాగాలతో అందరికీ సోదరి భావంతో పలకరించేటువంటి ఆ ప్రాంత ప్రజల్ని ఈ మధ్య కాలంలో అక్కడ గూండా రాజకీయం, హత్య రాజకీయాలు, బెదిరింపులు ఇలాంటివి చాలా జరిగాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత అనేది మూటగట్టుకోవడం జరుగుతూ ఉంది. చేసిన పనులు అంటే అక్కడ కొంత గొప్ప చేశామనేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఆపోజిషన్గా వాళ్ళు చేయలేదు అంటున్నారు. కామన్ పీపుల్ చేసిన వారికి చేశారు కానీ మాకు చేయలేదు, వాళ్ళ పార్టీ అన్నోళ్ళకి చేస్తున్నారు కానీ కామన్గా ఉన్న వాళ్ళకి ఎవరికి చేయలేదు అనేటువంటి ధోరణిలో అక్కడ ప్రాంత ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని చెప్పడం జరిగింది. ఈ తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కుప్పం ప్రాంత ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద, వైసీపీ పార్టీ మీద అయితే కొంత వ్యతిరేకతతోనే ఉన్నారనేది స్పష్టంగా మనకు అర్థమైంది. మనం చేసిన విశ్లేషణ ప్రకారం మండల వైద్యుగా రామకుప్పం మండలం కానీ, కుప్పం మండలం కానీ, శాంతపురం కానీ, గుడిపల్లి కానీ, వీకోట కానీ ప్రతి ప్రాంతంలో ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గూండాల్లాగా తయారయ్యి అక్కడ ప్రజల్ని, అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులని, ఖనిజ సంపదను దోచుకుంటున్నారు, అక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అనేటువంటి ఒక నానుడి అక్కడ వస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం అనేసి కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వీటిని అన్నిటి కొంచెం సరిచేసుకుంటే కొంత సానుకూలత రాగలవచ్చు అనేటువంటిది. ఇంకా రాబోయే ఎలక్షన్గా నెల 1.5 నెల ఉంది. ఈ నెల 1.5 నెలలోపు కొంతవరకు వీటన్ని సరి చేసుకుంటే కొంతవరకు వారికి సానుకూలత ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం వెల్లడైంది. ఇక మనం చంద్రబాబు నాయుడు గారు, తను గత 35 ఏళ్ళుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 35-40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకప్పుడు కుప్పం అంటేనే ఎవరికి తెలిసేది కాదు, అది ఎక్కడుంది ఊరికి, అసలు చిత్తూరు ప్రజలకు కూడా కుప్పం అనేది కూడా తెలిసేది కాదనమాట అందరికీ. అలాంటి మారుమూల ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడికి పోయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కావచ్చు, అనేక విధాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేయడం. ఇంకొకటి నేషనల్ లీడర్గా అతను
ఉండడం, పార్టీ అధ్యక్షులుగా ఉండడం, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడం తనకి కలిసి వచ్చేటటువంటి అంశం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో, ప్రభుత్వ హయాంలో వారు అక్కడ చేసినటువంటి అభివృద్ధి, రోడ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, అన్ని విధాలుగా కుప్పాన్ని అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేటువంటిది అక్కడ ప్రజల అభిప్రాయం. గత స్థానిక ఎలక్షన్లలో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అనేక అవతావకలు పడి, భయభ్రాంతులు చేసి, బెదిరించి, గూండాగిరి చేసి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి అక్కడ మెజార్టీ తగ్గింది. వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అక్కడ మున్సిపాలిటీలో కూడా పాగా వేయగలిగింది, పంచాయతీలో పాగా వేయగలిగింది. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ అలా కాదు, ఇది వన్ సైడెడ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడికి 1,00,000 మెజార్టీ మేము తెస్తాము అనే ముక్త కంఠంతో అక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. అక్కడ నాయకులు, తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంచర్ల శ్రీకాంత్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా అక్కడ ఇచ్చారు. పరిశీలకులుగా అక్కడికి పంపారు. తను వచ్చిన తర్వాత, అంతకు ముందు ఉన్న పరిస్థితి వేరు, శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. లోకల్గా ఉన్నటువంటి గౌని శ్రీనివాసులు గారు కానీ, మాజీ ఎమ్మెల్సీ వారు కానీ, అదేవిధంగా మునిరత్నం గారు కానీ, ఏఎస్ మనోహర్ గారు కానీ, ఇంకా మిగతా ఉన్నటువంటి అనేక మంది నాయకులు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు, 1,00,000 మెజార్టీ మా యొక్క లక్ష్యం అనే ఒక దీంతో వాళ్ళు వెళ్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు కూడా సానుకూలంగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పట్ల. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తారు, గెలిచేది తథ్యం, అది ఎవరు మార్చలేరు. కాకుంటే 1,00,000 మెజార్టీ అనే ఒక ధోరణిలో వెళ్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలంతా కూడా ఆయన పక్షాన ఉన్నారు అనేటువంటి గ్రామస్థాయి విశ్లేషణలో మనకు తెలిసింది. చూద్దాం రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనేది మీ అందరికీ ఈ విశ్లేషణలో తెలిసి ఉంటుంది అనుకుంటా. ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. గెలవడమే కాదు, 1,00,000 మెజార్టీ లక్ష్యంగా వారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కామన్ పీపుల్ కూడా మేము 1,00,000 మెజార్టీ ఇస్తాం ఆయనకి అనే ధోరణిలో ఉన్నారు అని వాళ్ళు చెప్పారన్నమాట. కాబట్టి ఈ విశ్లేషణలో కుప్పం నియోజకవర్గంలో అయితే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. ఇది ఈ కుప్పం నియోజకవర్గం యొక్క విశ్లేషణ. మరో నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. కాబట్టి ప్రేక్షకులారా వీక్షిస్తూ ఉండండి, మన ఛానల్ని ఆదరించండి. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది నేనేదో కల్పితం చేసుకొని చెప్పడం లేదు. అక్కడ ప్రజలు, సంబంధిత అధికారులు, సంబంధిత నాయకులు, వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైలు, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ప్రజల దగ్గర విలేజ్ స్థాయిలో మనం విషయాలు సేకరించి తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మీరందరూ మన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ బీకే యాదవ్. జై హింద్.